హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా ఇప్పుడు సిచ్యువేషన్ ఎలాగుందంటే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియాలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ కంటే టాప్ పొజిషన్లో ఉంది. ఏ ప్రకారంగా అంటే ఆల్ ద కలెక్షన్స్ పరంగా, అంటే ఏదో ఒక హీరో అని కాకుండా 2024 మొత్తానికో ఆ 2023 మొత్తానికో కనుక మనం చూసుకున్నట్టయితే కలెక్షన్స్ ఉంటాయి కదా, మొత్తం అన్ని సినిమాల కలెక్షన్స్. ఇప్పుడు 2024 స్టార్టింగ్లో ఏదో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అప్పటి నుంచి అంటే మనకి నాకు తెలిసి ఫస్ట్ వీక్ ఏం రిలీజ్ అవ్వలేదు కదా. సో నాకు తెలిసి సెకండ్ వీక్ నుంచి ఇంకా మనకి సంక్రాంతి వీకెండ్ నుంచి ఆ హనుమాను, గుంటూరు కారం, తర్వాత సైంధవ్, నాసామరంగా రిలీజ్ అయ్యాయి కదా. సో అక్కడ నుంచి అనుకుందాం. సో ఆ సినిమా నుంచి ఇప్పుడు మనకి ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలు ఏమున్నాయి, చిన్న సినిమాలు ఏవో రిలీజ్ అయ్యాయి. లైక్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సంథింగ్. సో ఆ తర్వాత ఇంకేవో రిలీజ్ అయ్యాయి, బట్ అది పెద్దగా చూడలేదు నేను. సో మైట్ బి వాటిని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. సో అలాగా ఆ సినిమా నుంచి ఈ సినిమా వరకు మొత్తంగా ఈ సంవత్సరంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి వాటన్నిటి కలెక్షన్స్ కలిపితే ఒక నెంబర్ వస్తుంది కదా. ఆ నెంబర్ ప్రకారంగా TF5 ఈజ్ ఇన్ టాప్. సో బేసిక్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ విషయంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అంతకుముందు బాలీవుడ్ ఉండేది, బట్ 2023లోనే మనం దాటేసాం వాళ్ళని. అండ్ 2024లో కూడా ఆబ్వియస్లీ మనమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం, అందులో నో డౌట్. ఎందుకంటే ఇయర్ ఎండ్ ఒక పెద్ద బ్యాంగర్తో ఎండ్ అయింది మనది. చిన్న బ్యాంగర్ కూడా కాదు అది. సో అది హ్యూజ్, అది విధ్వంసం అదైతే మాత్రం. సో డెఫినెట్గా ఇయర్ ఎండింగ్ నాటికి మనకి అరౌండ్ 1850 to 1900 వరకు కొట్టచ్చు అనమాట. ఎందుకంటే న్యూ ఇయర్ కూడా ఉంది కాబట్టి ఆ న్యూ ఇయర్ డేట్తో కలిపి చెప్తున్నాను నేను. సో అట్లా ఉంది సిచ్యువేషన్. సో అంత భారీ కొట్టింది. సో అందుకే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే టాప్లో ఉంది. సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ని బట్టి నెక్స్ట్ 5 ఇయర్స్లో బేసిక్గా 2024 అయిపోవచ్చింది. సో 2025 నుంచి 29 వరకు 25, 26, 27, 28, 29 ఈ 5 సంవత్సరాలలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత మొత్తంలో అమౌంట్ని బాక్స్ ఆఫీస్కి ఇవ్వబోతుంది, ఇది బేసిక్గా ఈ వీడియోలో మనం క్యాలిక్యులేట్ చేయబోయే విషయం. సో బేసిక్గా మీరు గమనించినట్టయితే మన దగ్గర చాలా హ్యూజ్ లెవెల్లో కలెక్షన్స్ ఉంటాయి. అంటే మనకి ఒక్క సంక్రాంతి సీజన్లో మనకు 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా. సో వాటి నుంచే మనం ఈజీగా 600 నుంచి 650 కోట్లు కలెక్ట్ చేసాం. ఓకే, ఆ 4 సినిమాల నుంచే, ఓన్లీ సంక్రాంతిలో రిలీజ్ అయిన 4 సినిమాల నుంచే. ఆ తర్వాత ఇంకా ప్రతి నెల ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంది. మధ్యలో కొంత డ్రై సీజన్ నడిచింది అనుకోండి, అది వేరే విషయం. బట్ మళ్ళీ కల్కి పెద్ద బూస్ట్ ఇచ్చింది, 1150 కోట్ల పైనే కలెక్ట్ చేసింది. ఓకే, ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. యాక్చువల్గా చాలా సినిమాలు మంచిగా హిట్ అయినాయి కూడా. సరిపోదా శనివారం ఆడింది. ఆ తర్వాత మధ్యలో ఇంకొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. దసరా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, వాటి నుంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి. సో అట్లాగా ఓవరాల్గా మనకి మంచి నెంబర్ అయితే క్రియేట్ అయింది. అండ్ పుష్ప నుంచి కూడా డెఫినెట్గా మంచి నెంబర్ అయితే క్రియేట్ అయింది. సో నెక్స్ట్ ఇయర్ 2025లో మనకి ఎంతవరకు కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఓన్లీ మన తెలుగు సినిమాల నుంచి. మనకి వేరే ఇండస్ట్రీ సినిమాలు ఇక్కడ రిలీజ్ అయ్యి అవి క్యాలిక్యులేట్ అవ్వవు, ఓన్లీ తెలుగు సినిమాల నుంచే క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో ఆ ప్రకారంగా చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్ కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్ ఉంది, హరిహర వీరమల్లు ఉంది, అండ్ ఓజీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత వార్ 2 ఉంటుంది, రాజాసాబ్ ఉంటుంది. ఇంకా అంతే, ఇంకా మ్యాక్సిమం ఇంకా మహేష్ బాబు గారి నుంచి లేదు, అల్లు అర్జున్ గారి నుంచి లేదు. ఇంకా తర్వాత అంతే, వీళ్ళిద్దరి నుంచి అయితే సినిమాలు, మిగతా 4 నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి సినిమాలు. అండ్ పవన్ కళ్యాణ్ గారి నుంచి 2 వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో మైట్ బి వాటిని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తారో లేదో మనకైతే ఒక క్లారిటీ అయితే లేదు, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఆ 5 సినిమాల నుంచే మనం ఈజీగా ఆన్ అన్ యావరేజ్గా 2500 నుంచి 300 కోట్లు తీస్తాం, 3000 కోట్లు తీస్తాం మనం. ఓకే, ఇది కాకుండా మనకి నెక్స్ట్ ఇయర్ కొన్ని మంచి సీక్వెల్స్ రాబోతున్నాయి. అంటే మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ లిస్ట్ ఒకటి ఉంది. సో బేసిక్గా వాటి గురించి నేను ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను నేను. బట్ దాంట్లో ఒక 2-3 మంచి సీక్వెల్స్ అయితే రాబోతున్నాయి మనకి నెక్స్ట్ ఇయర్.
సో అదేంటనేది ఫస్ట్ ఇనీషియల్‌గా చెప్తా యాక్చువల్‌గా. 'హిట్ 3' ఒకటి, 'గూఢచారి 2' ఒకటి, ఆ తర్వాత 'జై హనుమాన్' ఒకటి, 'అఖండ 2' ఒకటి. ఈ 4 మనకి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతున్నాయి. ఈ సీక్వెల్స్ ప్యాటర్న్‌లో చెప్తున్నా నేను. సో వీటి నుంచి కూడా మనకి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ ఉంటాయి. అండ్ 'జై హనుమాను', 'మిరాయి' కూడా ఒకవేళ గట్టిగా వర్కౌట్ అయినట్టయితే 'తేజ సజ్జా' సైడ్ నుంచి పాన్ ఇండియా వైడ్‌గా చెప్తున్నాను నేను. సో దాని నుంచి కూడా మనకి మంచి కలెక్షన్స్ వస్తాయి. అండ్ ఈ సీక్వెల్స్ ప్యాటర్న్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ ఉంటాయి. అండ్ డెఫినిట్‌గా మనకి చాలామంది యాక్టర్స్ మంచి మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో అండ్ కొంచెం కనెక్టింగ్ స్టోరీస్‌తో వాటన్నిటితో వస్తున్నారు. సో ఈజీగా వాళ్ళందరి నంబరు ఈ సీక్వెల్స్ నంబర్ అంతా కలిపి ఈజీగా నేను ఇందాక చెప్పిన నెంబర్ కూడా తక్కువే యాక్చువల్‌గా 3000 క్రోర్స్ అనేది కూడా. అది ఇంకా పెరగచ్చు. ఇంకా నెంబర్ ముందుకు వెళ్ళొచ్చు కూడా. దేర్ ఇస్ ఎ ఛాన్స్. బట్ ఏంటంటే ఇక మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇక్కడే రిలీజ్ చేస్తారో, పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తారో లేదో మనకు తెలీదు కదా! 'హరిహర వీరమల్లు' అయితే ఉంది. మరి 'ఓజీ' సంగతి డౌటే కదా! సో అందుకు ఇంకా అట్లా కాలిక్యులేట్ చేశా నేను. అండ్ వీటన్నిటిని కూడా అట్లా కాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చినట్టయితే ఆ వీకెండ్‌లో అంటే చిన్న హీరోల సినిమాలు ఉంటాయి. అవి కూడా కొన్ని కొన్ని సార్లు బాగా ఆడే ఛాన్స్ ఉంటది. అండ్ అంతెందుకు ఇప్పుడు 'పొలిమేర 3' కూడా రావచ్చు నెక్స్ట్ ఇయర్. అండ్ దానికి కూడా మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఎన్నో ఉన్నాయి. మనం చెప్పట్లేదు కానీ డెఫినిట్‌గా చాలా మంచి సినిమాలైతే వస్తున్నాయన్నమాట 2025 నాటికి. పర్టిక్యులర్‌గా ఇది అని చెప్పలేము గానీ డెఫినిట్‌గా చిన్న హీరోల నుంచి, పెద్ద హీరోల నుంచి అందరి నుంచి కూడా చాలా మంచి సినిమాలైతే రాబోతున్నాయి. సో ఆ ప్రకారంగా మనకి వాళ్ళ నుంచి కూడా ఈజీగా ఇంకొక 2000-2500 కోట్లు రావచ్చు. సో అక్కడ ఒక 3000 ఆర్ 2500 అనుకుందాం. ఇది ఒక 2500 అనుకుందాం. ఓకే. సో మొత్తం కలిపి ఈజీగా మనకి నెక్స్ట్ ఇయర్ ఒక 5000 క్రోర్స్ ఓన్లీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే జనరేట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఓన్లీ తెలుగు సినిమాల నుంచి మళ్ళీ. ఇంకా అందులో సీక్వెల్ ఫ్యాక్టర్స్ ఉన్న పాన్ ఇండియా సినిమా మహా అయితే 'జై హనుమాన్' ఒకటే వస్తది అంతే కదా! సో ఇంకేమున్నాయి చెప్పండి సీక్వెల్ ఫ్యాక్టర్ ఉన్నవి రిలీజ్ అయ్యేవి. 'వార్ 2' ఉందిగా. యాహ్! 'వార్ 2' కూడా సీక్వెల్ ఫ్యాక్టర్ ఉన్నది. అది 'వార్' ఆల్రెడీ వచ్చింది. బట్ అది మనది కాదు. అది బాలీవుడ్ సినిమా అది. బట్ దాని సీక్వెల్‌గా బట్ మన దాంట్లో వస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి. సో అదనమాట పాయింట్. సో ఆ ప్రకారంగా ఇది డెఫినిట్‌గా యూ నో ఈజీగా 5,000 కోట్లు అయితే కలెక్ట్ చేస్తది. అంటే అది 'హృతిక్ రోషన్' గారి సినిమా కదా! వారు ఏదో దానికి సీక్వెల్ వస్తుంది కాబట్టి అది బాలీవుడ్ సినిమా అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. బట్ బేసిక్‌గా వాళ్ళు దాని గురించి క్లియర్‌గా చెప్పిన పాయింట్ ఏంటంటే ప్యారలల్ హీరోస్ అన్నారు. అంటే ప్యారలల్ లీడ్ రోల్స్ అన్నారు. సో ప్యారలల్ లీడ్ రోల్స్ అన్నప్పుడు అది మనకి వర్తిస్తది, బాలీవుడ్‌కి వర్తిస్తది. సో అది మన సినిమా అవుతది, బాలీవుడ్ సినిమా అవుతది. సో అందుకు మన దాంట్లో కూడా కాలిక్యులేట్ చేయొచ్చు. సో ఆ ప్రకారంగా ఓన్లీ టీఎఫ్ఐ క్యాన్ జనరేట్ అరౌండ్ 5000 క్రోర్స్ అనమాట. డెఫినిట్‌గా. అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా మనము కాలిక్యులేట్ చేసుకుంటూ రావాలే గానీ కూర్చొని ప్రతి సినిమా ఎంత కలెక్ట్ చేసిందని అంటే కొన్ని చిన్న సినిమాలు మనం ట్రాక్ చేయలేం కాబట్టి మనం చెప్పలేము గానీ ప్రతి సినిమాని మనం కాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చినట్టయితే డెఫినిట్‌గా ఆ నెంబర్ ఇంకా ఎక్కువే ఉంటది కూడా. అదనమాట పరిస్థితి. సో డెఫినిట్‌గా చాలా గట్టిగా ఉంటదబ్బా నెక్స్ట్ ఇయర్ అయితే. ఇంకా అట్లాగా 2026, 2027, 2028, 2029 ఈ 4 సంవత్సరాలకి గనక మీరు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అందులో ఒకసారి రాజమౌళి గారి సినిమా అయితే వస్తది. అండ్ అలాగే 'సలార్ 2' ఉంటది. అండ్ 'కల్కి 2' ఉంటది. 'స్పిరిట్' ఉంటది. ఓకే. ఇంకా తర్వాత 'ఫౌజీ', 'బ్రహ్మరాక్షస్' ఇవి కూడా ఖచ్చితంగా ఉంటాయి. 'ఫౌజీ' ఇంకా టైటిల్ కన్ఫర్మ్ కాలేదు. సో అది ఏదైతే అది ఆ పేరు మొత్తానికి. సో 'ప్రభాస్' గారి నుంచే మనకి 5 సినిమాలు ఈజీగా వస్తాయి. డెడ్ ఈజీగా 5 సినిమాలొస్తాయి. 'అల్లు అర్జున్' గారి నుంచి 2 సినిమాలొస్తాయి. 'రామ్ చరణ్' గారి నుంచి 3 సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకటి 'బుచ్చిబాబు' గారిది, ఒకటి 'సుకుమార్' గారిది, ఇంకొకటి సినిమా వచ్చే ఛాన్స్ ఉంది 2029 లోపు. 'పవన్ కళ్యాణ్' గారివి ఇంకొక 2 ఆర్ 3 సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఆయన ఆల్రెడీ ఇప్పుడు 'హరిహర వీరమల్లు' అండ్ 'ఓజీలో' ఉన్నారు. సో నెక్స్ట్ మేబీ ఇంకా 'భవదీయుడు భగత్ సింగ్' అది చెప్పలేం మరింకా. అది ఇంకా అదొకటి ఉంది సిట్యుయేషను. బట్ ఇంకా తర్వాత పరిస్థితి ఏంటనేది ఇంకా క్లారిటీ రాలే. సో ఆయన తర్వాత ఏం చేస్తారు ఏంటనేది. సో అందుకని ఇంకొక 2 లేదా 3 సినిమాలు ఇప్పుడున్న 2 కాకుండా. ఇంకా తర్వాత 'మహేష్ బాబు' గారివి మన లక్ బాగుంటే 2 సినిమాలు వచ్చేస్తాయి. అంటే ఆ 2 పార్ట్‌లు వచ్చేస్తది 'రాజమౌళి' గారిది. లేదు కొంచెం డిలే అయితే మరి ఇంక మనం ఏం చేయలేం మరింక. అప్పుడు 2030కి వెళ్ళిపోద్ది సెకండ్ పార్ట్. అదొకటి చిన్న ప్రాబ్లమ్ అయితే ఉంది. ఇంకా 'ఎన్టీఆర్' గారిది ఖచ్చితంగా ఇప్పుడు 'దేవరా 2' వస్తది. 'నెల్సన్' గారితో సినిమా వస్తది. అండ్ ఇంకో సినిమా ఖచ్చితంగా వస్తది 'ఎన్టీఆర్' గారిది. ఆయన కూడా చాలా ఫాస్ట్‌గానే షూట్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ తర్వాత మరొక పక్క ఇంకెవరున్నారు? 'ప్రభాస్' గారిది చెప్పేసాను. 'అల్లు అర్జున్' గారిది చెప్పేసాను. 'అల్లు అర్జున్' గారిది ఖచ్చితంగా
2 సినిమాలు అయితే కన్ఫాము. మూడో సినిమా వస్తుందో లేదో తెలీదనమాట. సో, అది మ్యాటర్. సో, ఇంకా ఆ తర్వాత ఎన్టీఆర్ గారు చెప్పేసాను, రామ్ చరణ్ గారు చెప్పేసాను, మహేష్ బాబు గారు చెప్పేసాను, పవన్ కళ్యాణ్ గారు చెప్పేసాను. సో, వీళ్ళంతా కూడా ఏంటంటే మనకి 2026 నుంచి 29 మధ్యలోనే ఇన్ని సినిమాలు ఇస్తున్నారు కాబట్టి ఆ 4 ఏళ్లలో 2025లో ఆల్రెడీ చెప్పేసుకున్నాం కాబట్టి మిగతా 4 ఏళ్ల కోసం చెప్తున్నా. సో, ఆ 4 ఏళ్లలో మనకి ఇంకా చాలా మంచి కలెక్షన్స్ వస్తాయి కేవలం వాళ్ళ నుంచే. ఈజీగా 'సలార్ 2' ఒకవేళ 'పుష్ప 3' వస్తే ఇంక మనం అది వేరే లెవెల్. అల్లు అర్జున్ గారి నుంచి చెప్పలేం మనం. బట్ ఇంకా మేబీ అది కొంచెం బాగా గ్యాప్ తీసుకుంటారేమో అనిపిస్తుంది నాకైతే. సో, నేనేమంటానంటే ఇప్పుడు 'ప్రభాస్' గారి నుంచి 5 సినిమాలున్నాయి. సో, ఆ 5లో మళ్ళీ 3 సినిమాలు నెక్స్ట్ లెవెల్ విధ్వంసం సృష్టించేవే. 4 సినిమాలు నెక్స్ట్ లెవెల్ విధ్వంసం సృష్టించేవే. 'సలార్ 2', 'కల్కి 2', 'స్పిరిట్', 'బ్రహ్మరాక్షసు'. సో, 'రాజా సాబ్' ఆల్రెడీ 25లో అయిపోయింది. సో, బట్ 'ఫౌజీ' కూడా డెఫినెట్‌గా గట్టిగా ఆడే ఛాన్సెస్ ఉన్న సినిమా అది. అది కూడా చాలా గట్టిగా కొట్టొచ్చు సినిమా. దేర్ ఇస్ ఎ హ్యూజ్ ఛాన్స్ ఫర్ దట్ సినిమా. అల్లు అర్జున్ గారి సినిమాలకు ఛాన్స్ ఉంది. 'వార్ 2' గట్టిగా క్యాలిక్యులేట్ అయిపోయింది కదా, సారీ 26 నుంచి కదా. 'దేవరా 2' ఖచ్చితంగా కొడుతుంది అండ్ గట్టిగా కొడుతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ సినిమా కూడా హ్యూజ్ కలెక్షన్సే ఉంటాయి. అండ్ రామ్ చరణ్ గారి 'RC-69', సుకుమార్ గారి సినిమాలు గట్టిగా ఆడతాయి. మహేష్ బాబు గారు 2 సినిమాలు గట్టిగా ఆడతాయి. పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా కనుక రిలీజ్ చేసినట్టయితే డెఫినెట్గా అవి గట్టిగా ఆడతాయి. సో, డెఫినెట్గా చాలా హ్యూజ్ లెవెల్లో మొత్తం అన్నిటి నుంచి కూడా కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో, వాటి నుంచే మనకి అరౌండ్ ఈ పెద్ద హీరోల సినిమాల నుంచే దగ్గరగా ఈజీగా ఒక 10,000 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏది ఆ 4 ఇయర్స్లో. ఓకే. సో, అదనమాట సిచ్యువేషన్. ఇంకా ఎక్కువే వస్తుంది. నేను మినిమం చెప్తున్నా నేను. అండ్ అదే టైంలో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎన్నో పెద్ద సినిమాలు వస్తాయి. ఎందుకంటే కేవలం వాళ్ళే కాదు కదా. ఇప్పుడు మన దగ్గర ఇంకెంతో మంది ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, రవితేజ గారు, విజయ్ దేవరకొండ గారు, నాని గారు, చాలామంది ఉన్నారు మన దగ్గర. సో, వీళ్ళందరి నుంచి కూడా నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో, ఆ ప్రకారంగా ఈజీగా చెప్తున్నా కదా. ఓన్లీ వీళ్ళ నుంచి 10,000 crores వచ్చినట్టయితే వాళ్ళ నుంచి ఈజీగా ఇంకొక 10,000 crores కొట్టచ్చు మనం ఒక 4 ఇయర్స్లో. సో, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా. ఒక 11,000, వీళ్ళది కూడా ఒక 12,000 వరకు ఛాన్స్ ఉంది. హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న సినిమాలు వస్తున్నాయి వీళ్ళవి ఫర్దర్గా, పెద్ద స్టార్స్ అందరివి కూడా. సో, మనం క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడితే ఇంకా ఇప్పటి నుంచి కూడా 2025 నుంచి మనం క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడితే బేసిక్గా చాలా పెద్ద నెంబర్ అవుతుంది అది. 2029 ఎండింగ్ వచ్చేసరికి అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ అంటున్నా నేను. సో, అది నేను అనేది అనమాట. సో, ఈజీగా నెక్స్ట్ 5 ఇయర్స్లో ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ జనరేట్ చేసే రెవెన్యూ 25,000 కోట్లు ఓన్లీ ఫ్రమ్ కలెక్షన్స్. అది మళ్ళీ వితౌట్ హైక్సే అని నా నమ్మకం. మళ్ళీ హైక్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా బూస్టప్ ఇస్తాయని నా ఫీలింగు. అది మ్యాటర్ అనమాట. సో, ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ లెవెల్లో ఉంటుందబ్బా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గాట్ వెరీ హ్యూజ్ పొటెన్షియల్. అంటే మన సినిమాల్ని యాక్సెప్ట్ చేసే విధానం మారిపోయింది. ఇంతకు ముందులా కాదు, ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది విధ్వంసమే అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ వేలో రిలీజ్ చేసి ఒక పర్ఫెక్ట్ స్టోరీతో, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో పాన్ ఇండియన్ సినిమాని కనుక తీసినట్టయితే అందరికీ నచ్చే విధంగా ఫెంటాస్టిక్ ఉంటుందబ్బా. నేను చెప్పింది కూడా మినిమం నెంబర్ అన్నట్టు ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం నెంబర్ మనకి ఇంకా ఎక్కువే ఉండే ఛాన్స్ ఉంది. సో, 25,000 నుంచి 30,000 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసే స్కోప్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ 5 ఇయర్స్లో, 2025 నుంచి 29 వరకు. సో, దట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ డే బై డే యాక్టర్స్ కూడా వాళ్ళ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ సినిమాల స్టాండర్డ్ పెరుగుతోంది. సీక్వెల్స్ పెరుగుతున్నాయి. అండ్ దానికి నేషనల్ వైడ్ అప్రిషియేషన్స్ పెరుగుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని ఒక యూనివర్స్ క్రియేట్ అయ్యింది. ఆ యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ హనుమాన్ గట్టిగా ఆడింది. జై హనుమాన్ కూడా గట్టిగా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ పెంచుకుంటూ వెళ్తున్నారు. అండ్ యంగ్ హీరోస్ కూడా పాన్ ఇండియన్ రేస్లో ముందుకు వస్తున్నారు. లైక్ తేజ సజ్జా అండ్ నిఖిల్ ఫ్రమ్ కార్తికేయ 2 ఇట్లా వాళ్ళు కూడా వస్తున్నారు. అండ్ గూఢచారి 2తో డెఫినెట్గా అడిశేష్ గారు కూడా కొడతారనే ఫీలింగే ఉంది. ఎందుకంటే మేజర్కి హిందీలో కొంచెం బెటర్ కలెక్షన్సే వచ్చాయి. సో, ఐ గెస్ గూఢచారి 2కి బాగా వస్తాయి. ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్ అనమాట. సో, డెఫినెట్గా మన వాళ్ళు గ్రోత్ని చూపిస్తూ వస్తున్నారు కాబట్టి ఈ నెంబర్స్ మినిమం 5 ఏళ్లలో 25,000 కోట్లు అనేది మినిమం నెంబర్ అది.
అండ్ ఇంకా తర్వాత మ్యాక్సిమం అనేది ఇంకా ఆ సినిమా క్వాలిటీ అండ్ కంటెంట్ అండ్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ వాటన్నిటి బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ మినిమం అయితే మాత్రం ఇలా ఉంటుందనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది. సో 25,000 కోట్లు అంటే ఇక కొన్ని చిన్న చిన్న కంట్రీస్ బడ్జెట్ యూనో జీడిపి కొన్ని చిన్న చిన్న కంట్రీస్కి ఒక 5 ఏళ్ల మన టీఎఫ్ఐ రెవెన్యూ కొన్ని కంట్రీస్కి జీడిపి అనమాట ఒక సంవత్సరానికి. సో అదనమాట సిచ్యువేషన్. సో ఆ లెవెల్లో ఉంది ఇప్పుడు మనది. సో దాట్స్ ఇట్ గైస్, ఇది నా ఎస్టిమేషన్. మరి మీరు ఎంత అనుకుంటున్నారు? నెక్స్ట్ 5 ఇయర్స్లో టీఎఫ్ఐ ఎంత రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే మినిమం 25,000 మాక్సిమం 35,000 crores అనుకుంటున్నాను నేను. మీరు ఎంతవరకు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.